మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పహల్గామ్ ఉగ్రదాడి సార్ 10 days అవుతోంది పహల్గామ్ ఉగ్రదాడి జరిగి. నలుగురు ఉగ్రవాదులు ఇంకా కూడా మనం పట్టుకోలేకపోయాం. ఎందుకని సార్? అంటే దీన్ని బట్టి నీకు అర్థమైండొచ్చు, దేశం బయట కన్నా దేశం లోపల దేశద్రోహులు ఎక్కున్నారు. నలుగురు పట్టుకోలేకపోయినామంటే వాళ్ళకి షెల్టర్ ఇచ్చే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఫస్ట్ ఈ దేశద్రోహుల పని పట్టాలా, వారిని కాదు ఎన్కౌంటర్ చేసేది, వీళ్ళని ఎన్కౌంటర్లు చేయాలా. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, నలుగురిని పట్టుకోలేకపోతున్నామంటే మేము ఏ రకంగా చేయాలా, మాకున్న వ్యవస్థల ద్వారా అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం. కానీ దేశద్రోహులు ఎక్కువైపోయారు ఈ దేశంలో. అది తెలంగాణ కావచ్చు, మారుమూలపల్లి ఆసిఫాబాద్ కావచ్చు, జైత్యాల కావచ్చు, రాయచోటి కావచ్చు, నిన్ననే చంపిన సుహాస్ శెట్టిని చంపిన బెంగళూరులో కావచ్చు. వీళ్ళని భర్తం పడితే మొత్తం బయట దేశద్రోహులు సెట్ అవుతారు. అది ఒక పెద్ద పని కాదు దాన్ని, ఎందుకంటే అది డిఫెన్స్ ఇష్యూస్, ఇంటెలిజెన్స్ ఇష్యూస్ కాబట్టి ఆ వేట కొనసాగుతుంది. ఆ వేట ఇంకొకటి నలుగురు గురించే కాదు, మొత్తం జల్లెడబట్టడానికి కొనసాగుతుంది. కానీ సార్ అంటే పెహల్గామ్లో అక్కడ నిజంగా అంటే బైసరన్ ప్రాంతంలో ఎందుకని నిగరాని లేదు? చాలామంది మాట్లాడుతుంది ఏంటి అంటే అయిపోయింది సార్, ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి మాట్లాడతారు కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది అనేది చాలామంది విశ్లేషణ చేస్తున్న పరిస్థితి. అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి ఎందుకు లేరు, పోలీసులు ఎందుకు లేరు అనేది కూడా మాట్లాడింది సార్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో. అంటే ఒకటి దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చిన తర్వాత దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఇందిరాగాంధీ గారు దేశ ప్రధాని, ఆమె ఇంట్లోనే గడప బయటనే చంపారు, అంగరక్షకులే చంపారు. మన ప్రభుత్వం ఇచ్చిన తుపాకులు, మన ప్రభుత్వం ఇచ్చిన గుండె ఆమె గుండెలలో దిగినాయి. మరి దానికి ఏం ఫెయిల్యూర్ అంటారు? తుపాకులు మనయే, గుళ్ళు మనయే, అంగరక్షకులు మన వాళ్ళే, ప్రభుత్వం పెట్టిన వాళ్ళే కదా. దేశ ప్రధాని ఎక్కడనో కాదు, ఇంట్లోనే. కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది చాలా సందర్భాలకు కొన్నిసార్లు అవుతుంది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే సుమారు కొన్ని వందలాది ఒక స్పాట్స్ ఉన్నాయి, విజిటింగ్ స్పాట్స్ కాశ్మీర్లో. రెండోది మీరు గమనించాల్సింది ఏంటంటే అంతకుముందు వారం రోజుల ముందు లేదు అక్కడ, ఇప్పుడు తీసేయలేదు. అక్కడ ఒక హాట్ స్పాట్కి ఎప్పుడు లేదు. అది హాట్ స్పాట్ ఉన్న దగ్గరనే పెట్టారు మొత్తం. ఎక్కడెక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే టెర్రరిజం అటాక్ అయ్యేటి ప్లేసెస్ ఉన్నాయో, అనంతనాగ్ చాంట్ చోట్ల, పౌల్హామా చోట్ల. ఎందుకంటే అది ఇంతకుముందు జరిగి ఉంటేనేమో ఇప్పుడు ఏదైతే ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ పెట్టడము, ఈ మిలిటరీ ఆర్మీని పెట్టడము, పోలీసులు పెట్టడం అనేది ఇంతకుముందు ఉన్న సంఘటనలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే పెట్టినాము. అక్కడ ఇంతకుముందు ఎటువంటి సంఘటనలు జరగలేదు. రెండోది ఇంతకుముందున్న అవుట్పోస్ట్ ఏం లేకుండే అక్కడ కొత్తగా తీసేయడానికి. మరి వాళ్ళ లోపల అది గ్రీన్ స్పాట్ ఉందా అంటే ప్రభుత్వం అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ దృష్టిలో. కానీ ఏదైనా సంఘటన మాత్రం బాధాకరం. అది ఇప్పుడు మరీ దారుణంగా సంఘటనలు జరగటం, మరీ ముఖ్యంగా అంటే ఏ రకంగా చెప్పాలో అర్థం కాదు. 3 రోజులు పెళ్ళి అయింది పాపం, యువజంటలు. 16th ఏమైంది, 22. అంటే ఇంకా నుదుటి బొట్టు తిరిగిపోలేదు, చెరిచిపోలేదు. ఆ పెళ్ళిళ్ళు వేసుకున్న గాజులు. అమ్మాయిని చూస్తే కడుపంతా రగిలిపోతుంది. అసలు మేమే ఏదో ఒకటి చేయాలా పాకిస్తాన్ అని. ఇంకా ఆర్మీ వరకు ఎందుకు, మేమే ఇంటికి ఒక్కళ్ళం వెళ్ళి మొత్తం 120 కోట్ల మంది హిందువులం వెళ్తుంటే ఒక గంట లోపల అయిపోతుంది. పొద్దుగలైతే సాయంత్రం మటాన్ చేసి రావచ్చు. అంత ఆవేదన. చిన్న బిడ్డ చెప్తున్నాడు అక్కడ, సుమారు 6-8 ఏళ్ళ బిడ్డ చెప్తున్నాడు. రాగానే ముస్లిమ్స్ విడిగా ఉండిపోయి హిందువులు విడిగా హిందువులు రండి అని. అంటే ఇవన్నీ సంఘటనలు ఒకవేళ జరగడం దురదృష్టకరమే కావచ్చు, కానీ ఒక సందేశం మాత్రం వచ్చింది. ఫస్ట్ హిందువులని కాశ్మీర్లో లేకుండా చేసినాం, ఇప్పుడు రాకుండా చేసినాం. వాళ్ళ ఉద్దేశం కాశ్మీర్ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు, హిందువులని లేకుండా చేసినాం కాశ్మీర్లో, ఇప్పుడు రాకుండా చేస్తాం. అంటే ముస్లిమ్స్ రావచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు మినీ స్విట్జర్లాండ్లో, కాశ్మీర్లో. మహబూబాగం అది 600 సంవత్సరాల క్రితం అక్కడ ముస్లిం అనేవాడు లేడు, ఇప్పుడు హిందువు అనేవాడు లేడు. మా దేశంలో మమ్మల్ని రాకుండా చేస్తున్నారు. ఒకటి వలసవాదులేమో స్థిర నివాసం అయ్యారు కాశ్మీర్లో. కాశ్మీర్ పండితులు లాంటి అక్కడ పుట్టిన వాళ్ళు వలసదారులే డేరాలలో ఉంటున్నారు.
ఇది ఒకవైపు. రెండో వైపు మన మధ్యన అంటే ఈ యొక్క ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు విషబీజాలు నాటుతున్న మా మధ్యన. కులం అని ఒకడు, ప్రాంతం అని ఒకడు, భాష అని ఒకడు. ఏ రకంగా అయితే మా హిందూ జాతిని ఎలా అయితే 1000 సంవత్సరాల క్రితం ఈ రకంగా చేసి మమ్మల్ని అనేక్యత సాధించి 1000 సంవత్సరాలు మమ్మల్ని బానిసలుగా చేసినారు. కోట్లాది మంది ప్రాణత్యాగాలు చేసి వచ్చిన ఈ స్వాతంత్ర దేశంలో మళ్ళీ మా మధ్యన ప్రాంతాల మధ్యన దక్షిణాది అని ఒకడు, ఉత్తరాది అని ఒకడు బీసీ అని ఒకడు, ఎస్సీ అని ఒకడు, కులగర్జన ఒకడు, ఇవన్నీ ఈ ఏవైతే ఈ దేశద్రోహ రాజకీయ నాయకులు మా మధ్యన నాటుతున్నారో దీంతో ఒక సందేశం వచ్చింది. వాళ్ళ దృష్టిలో మాత్రం ముస్లిమ్స్ల దృష్టిలో మేము కులాల వారమే కావచ్చు, వాళ్ళ దృష్టిలో మాత్రం మేము హిందువులమే. అందుకోసమే మర్మాంగాలు తీసి కాల్చారు తప్ప మర్మాంగం బీసీలదా, ఎస్సీలదా, ఓసీలదా అని చూసి కాల్చలేదు. వీడు తమిళనాడా, వీడి కర్ణాటకనా, వీడికి తమిళ వస్తుందా, వీడికి బెంగాలీ వస్తుందా, వీడికి ఒరియా వస్తుందని కాల్చలేదు. వీడు హిందూ అని కాల్చారు. దానికి గుర్తే మర్మంగాలు. అంటే ఈ విధవ నా కొడుకులకు ఎవరైతే ఈ దుర్మార్గమైన రాజకీయ నా కొడుకులు ఉన్నారో, విధవ నా కొడుకులు మా మధ్యన చిచ్చు పెడుతున్నారు, మా జాతి మధ్యన, మా ధర్మం మధ్యన. అది ఈరోజు ఒక కుట్ర బహిర్గతమైంది. కాబట్టి ఈ సంఘటనతో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ముందు మనం ఒకటి కావాలి, బతకాలి, భవిష్యత్ తరాలను బతికించుకోవాలి. అంటే మనం ఒకటి కాక తప్పదు. లేదంటే కశ్మీర్లో వాడు, వెస్ట్ బెంగాల్ ఇంకొకడు, పాత బస్తీలా ఇంకొకడు, బైన్సాల ఇంకొక ఎక్కడ లేరు. నిన్నగాక మొన్న మంగళూరు చంపినోడు పాకిస్తాన్ తీవ్రవాద. వెస్ట్ బెంగాల్లో మా బిడ్డలను అత్యాచారాలు చేసిన వాళ్ళు, మా హిందుస్థాలను అత్యాచారాలు చేసిన వాళ్ళు పాకిస్తాన్. మీరు ఇట్లా మాట్లాడితే మరి ఎట్లా ఏకమవుతారు సార్? మేము అదే అంటున్నాం కదా. అంటే మీరు ఫస్ట్ రాజకీయ నాయకులు ఎవరైతే అంటే ఒకటి రాజకీయాలు వేరు, కానీ హిందువులం ఒకటి. మన మధ్యన ఐక్యత చేయడానికి నేను అదే చెప్తున్నాను కదా. దానికి ఉదాహరణ వాడు ఆడు ప్యాంట్లు ఇప్పాడు కదా, కల్మ వాడు అన్నాడు. కల్మ ఎట్లా పడతాం మేము? కల్మ ఎట్లా చదవాలి మేము? ఇప్పుడు వాడు భగవద్గీత చదువుతాడు. ఇప్పుడు ఈ దేశంలో ముస్లిమ్స్ అన్నారు, మా గీత చదువుతారా వాళ్ళు? మా గాయత్రి మంత్రం చదువుతారా వాళ్ళు? చదువుతారా? మరి హిందువులు తీవ్రవాదులు అయితే ఎట్లా? మేము కూడా ఇప్పల్లా? మేము కూడా ఇప్పల్లా? గాయత్రి మంత్రం చదువుతారా లేకపోతే కాలుతుంది? ఇది కాదు పరిష్కారం. కాబట్టి అదే చెప్తున్నాను, హిందువుల ఐక్యతని దీనికి సమాధానం. మనం కరెక్ట్ ఉంటే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ బతుకుతారు? చిట్ట చివరిగా మిగిలింది ఒక దేశం. ఒక కలుగులో ఉన్న ఎలుక కూడా కొట్లాడుతుంది బతకటానికి. ఆఫ్ఘనిస్తాన్లో 1971లో 7 లక్షల మంది హిందువులు, ఈరోజు 7 లేరండి. పాకిస్తాన్లో ఒక మంత్రి మండలని ఉండరు, జోగిందర్ మండలని, న్యాయశాఖ మంత్రి అండి. పాకిస్తాన్ దళితుడు 1950లోనే వారొచ్చిండు రాజీనామా చేసి. మంత్రులను వదలలేదు, దేశభక్తులను వదలలేదు, అంటే త్యాగాలు చేసిన వదలలేదు ఆ జాతి. ఏముందండి పాకిస్తాన్లో? 1%కి తీసుకొచ్చారు, 20%కి ఉన్నది. ఆస్తులు వదులుకున్నారు, అంతస్తులు వదులుకున్నారు, భూములు వదులుకున్నారు, బంగారాలు వదులుకున్నారు, అన్నీ వదులుకొని శీలాలు వదులుకున్నారు, మానాలు వదులుకున్నారు, పానాలు వదులుకున్నారు. శరణార్థులు వచ్చి ఢిల్లీ వీధులలో ఉంటున్నారు. మళ్ళా బంగ్లాదేశ్, మళ్ళా కశ్మీర్, మళ్ళా వెస్ట్ బెంగాల్, ఇంకా హైదరాబాద్ నడిమొడ్డులో పాత బస్తీ. ఎక్కడికి పోతారు, ఎక్కడ బతుకుతారు? బతకటానికి ఒక దేశం మిగిలింది. దీన్ని కాపాడుకోమని చెప్తున్నాం. అర్థమైతే అర్థమవుతుందండి, అర్థం కాకపోతే అర్థం కాదు. మేమొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా, లేదు ఒక హిందువులుగా, లేదు ఈ సనాతన ధర్మం తరతరాలుగా మా పూర్వీకులు ఆచరిస్తున్న ధర్మం కాబట్టి ఇది కొడిగట్టకుండా ఉండాలా భవిష్యత్ తరాలు అని మేము ప్రయత్నం చేస్తున్నాం, మేల్కొల్పుతున్నాం, చైతన్యపరుస్తున్నాం. దాని అర్థం ఏదో మేము ఇంకా మిగతా వాళ్ళని వీళ్ళని మేము అంటాం కాదు. మా దాంట్లో ఐక్యత లేకపోతే మిమ్మల్ని ఏమంటామండి? ఎవరిని ఏమంటాం? ఫారూక్ అబ్దుల్లాని ఏమంటాము, ఉమర్ అబ్దుల్లాని ఏమంటాము, అసౌద్దీన్ ఓవైసీని ఏమంటాము, అక్బరుద్దీన్ ఓవైసీని ఏమంటాము? వాళ్ళే అంటున్నారు కదా మనని రక్తం ఏర్లై పారిస్తాము, సింధు నదీ జలాలు మీరేమైనా అంటే మాకు ఇవ్వకపోతే మీ రక్తాలు ఏరలై పారుతుంది, అట్లాగే ప్రధాని మోడీ ఊపిరి తీసేస్తాము, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడు చూడు ఇండియా రెచ్చగొట్టడం తప్పించి ఏం లేదు. చిన్న బాంబు టపాకాయ కాలినా కూడా
మా మీన్నే ఏడుస్తారు, ఇట్లాంటివన్నీ వింటున్నారు కదా. ఒకటండి, పాకిస్తాన్ అనే దేశం అంటే మా దృష్టిలో ఒక ఉనికి లేని దేశం. అది మా దేశం, మా నేల, మా పూర్వీకుల నేల. ఇస్లాం మతం వచ్చిందే 7th సెంచరీలో. మా దేశం మీద దాడి జరిగిందే 10th సెంచరీ 12th సెంచరీ నుంచి. వాడు ఎవడైతే గోరీగాడు వచ్చిండో, ఖిల్జీగాడు వచ్చిండో, తుగ్లక్గాడు వచ్చిండో, మొఘలాయిలు వచ్చారో, ఆ నేలంతా మాదండి. మా నేల. పౌరోహిత్యాలు, గాయత్రి మంత్రాలు, మంత్రోచ్చరణలు మారు మోగిన నేల అండి అది. అది కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాతో నుంచి 1947లో విడిపోయిన నేల, మేము విడదీసిన నేల. ఒకటి 48లో ఓడిపోయారు, 65లో ఓడిపోయారు, 71లో ఓడిపోయారు, 99లో ఓడిపోయారు. మామూలు అండి. వాళ్ళ దగ్గర 4 బిలియన్ అసలు రక్షణ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా దగ్గర 800 బిలియన్ అండి మా రక్షణ శాఖ బడ్జెట్. మేము అనుకుంటే సూర్యోదయం వరకు ఆ దేశం ఉండదండి. మేమే అనుకుంటే పాకిస్తాన్ అనే దేశం సూర్యోదయం కూడా చూడలేదు. ఎందుకు అనుకుంటలేరు? అమాయకుల ప్రాణాలు 26 మంది పోయినాయి, గతంలో కూడా పోయినాయి, ఇంకెందుకు అనుకుంటలేరు? అంటే ప్రతిదానికి యుద్ధం పరిష్కారం కాదు, మొత్తం పరిష్కారం కాదు. అక్కడ కూడా అందరు తీవ్రవాదులే ఉండరు. అక్కడ హిందువులు ఉన్నారు, అక్కడ సిక్కులు ఉన్నారు, అక్కడ అమాయకమైన ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ అంత తీవ్రవాదులు కాదండి, కానీ ఎవరైతే తీవ్రవాదులు వాళ్ళు ముస్లిమేనండి. ముస్లిమ్స్ అంత తీవ్రవాదులు కారు, కానీ ఏ తీవ్రవాద చర్య జరిగినా, ఏ దొరికిన తీవ్రవాదాన్ని దేశంలో అది మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వాడు మాత్రం ముస్లిమే. అది సిరియా కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అజ్బెకిస్తాన్ కావచ్చు, లేదు న్యూయార్క్లో ట్విన్ టవర్స్ని కొట్టిన నా కొడుకులు కావచ్చు. కాబట్టి దానికి ఒకటే నేను చెప్పగలుగుతాం, చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అది ఒక దేశ విశాల లక్ష్యంతో చూడాలండి. ఏవో ఆవేశం వచ్చింది, జరిగిన ఒక దుర్ఘటనకు ఎదుటివాడు ఏ రకంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. ఒకప్పుడు నక్సల్స్ ఉన్నప్పుడు మా ప్రాంతంలో నక్సల్స్ ఉన్నప్పుడు చిన్న ఎన్కౌంటర్ మీనింగ్ ఏమంటారు, వాళ్ళు చంపేసేవాళ్ళు ఏదైనా పోలీసునో, లేకపోతే మామూలుగా విలేజ్లో గ్రామ పెద్దనో ఏదో హత్య చేసే వాళ్ళకల్లా వీళ్ళు ఆవేశంతో పోలీసులు వెళ్ళేవాళ్ళు. అది మందు పాత్ర పెట్టి పోలీసులు వేసేవాడు. అవును, అంటే అక్కడ ఉన్న ఒక పెద్ద వ్యక్తిని చంపితే పోలీసులు వస్తారని వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళ యుద్ధ నీతి, అది ద్వంద్వ నీతి. కాబట్టి ఇది చేసేది యుద్ధ నీతి. కాబట్టి ఎదుటివాడు ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో అది చేశాడు. తీవ్రవాదం, ఉగ్రవాదం అనేది ఎట్లుంటుందండి? ఇప్పుడు ఉదాహరణకు దిల్సుఖ్నగర్ బస్ డిపో కాడ, బస్ స్టాండ్ కాడ బాంబ్ బ్లాస్టింగ్ అయింది. అలా ముస్లింలు చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు, క్రిస్టియన్ చచ్చిపోయారు. తీవ్రవాదం అట్లుంటుంది. కానీ ప్రత్యేకంగా ఈ దేశంలో అలజడి సృష్టించాలా, ఈ దేశంలో మతాల మధ్యన వైషమ్యాలు పెంచాలా, దేశం అల్లకల్లోలం కావాలా. ఎట్లన్నా వాడు అడుక్క తింటున్నాడు, ప్రపంచంలో ఇంకా అడుక్కు తిని తీసుకెళ్ళిపోయినారు. మామూలు రొట్టె పిండి కూడా దొరకట్లేదు, దానికి కూడా ఎగబడి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎటువంటి పాలు కూడా 400 రూపాయలు లీటర్ పాలు తాగే పరిస్థితి కూడా లేరు. అంటే ఏదైతే పాపాలు చేసినరు, ఆ పాపాలన్నిటి కారణం ఆ హిందువులను ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో, ఆ హిందువులను చేసిన దానికి ఆ పాపం అనుభవిస్తున్నారు. 15 ఏళ్ళ పిల్లల్ని ఉరితాడెత్తున్నారు, అత్యాచారాలు చేసి 6 ఏళ్ళ పిల్లల్ని మతం మార్పిస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే దీనికి సరైన చర్యలు తీసుకుంటాము. కానీ అది ఒక యుద్ధ నీతి ఉంటుంది, ఒక డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్ అడ్వైజర్స్ ఉంటారు. అలా అని మా సైనికుల ప్రాణాలు కూడా పణంగా పెట్టలేము. నీ ఆవేదన, నీ ఆవేశంతో సైనికులను కూడా ప్రాణాలు కూడా పణంగా పెట్టలేము అండి, వాళ్ళ కుటుంబాలు. కానీ ఇండియా ఎదురు చూస్తోంది సార్. 26 మంది అమాయకమైనటువంటి ప్రాణాలు పోయినాయి కదా. సంథింగ్ హ్యాస్ టు బి డన్ అనేది మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. అది కరెక్టే. నేను అదే చెప్తున్నాను, నీ ఆవేశం ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరగద్దు. ఎదుటివాడు ఏం ఎత్తుగడలు వేశాడు అది కూడా తెలుసుకోవాలి కదా. రెండోది, జరిగిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉంటాయి, విదేశాలతో డిస్కషన్ చేయటము అన్ని రకరకాలు ఉంటాయి. పాకిస్తాన్ అమెరికా మీద దాడి జరిగిన తర్వాత కూడా బిన్ లాడెన్ నెక్స్ట్ డే చంపలేదండి. అంటే అమెరికా దగ్గర పవర్ లేదా? అమెరికా దగ్గర ఆయుధాలు లేవా? అమెరికాని ఎదురించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉన్నారా? కానీ బిన్ లాడెన్ పట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి కొన్ని ఉంటాయి. అంటే దయచేసి నేను అంటే ఈ చర్చలల్లో ఒక డిఫెన్స్ సంబంధించి, సైనిక శక్తికి సంబంధించింది, సైనిక వ్యూహాలు ఇవన్నీ మేము బహిరంగపరచలేము. కరెక్ట్ మాత్రం ప్లాన్ మాత్రం
ఈ 5 యుద్ధాల కన్నా దారుణంగా ఉంటుంది వాళ్ళకు జవాబు. ఏ రకంగా 4-5 యుద్ధాలలో సమాధానం ఇచ్చినాము ఉంటే కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు మాత్రం మా భయం బాడీలోకి వెళ్ళిపోకుండా చేస్తాం. అంటే ఇంకా ఇండియా వైపు చూడాలా, హిందువుల వైపు చూడాలంటే మాత్రం సరైన సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాం, ఇస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు